Good morning, students. In last class, we discussed about K-means algorithm. In this session, we are going to start another topic called as hierarchical clustering. So, last class, we discussed the partitional clustering. So, partitional clustering అంటే డేటా అనేది ఈ విధంగా ఒక K అనే ఒక పర్టికులర్ ప్రీడిఫైన్డ్ నెంబర్ బేస్ చేసుకొని ప్రీ డిఫైన్డ్గా మనం క్లస్టర్ని ఫ్రేమ్ చేస్తాం. అలా క్లస్టర్ని ఫ్రేమ్ చేసినప్పుడు వీ హ్యావ్ సమ్ డ్రాబ్యాక్స్. ఏంటవి? ఆ పర్టికులర్ క్లస్టర్ అనేది మనకి మ్యాక్సిమం ఎలా ఉంటుంది అంటే ఎంటీ క్లస్టర్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది. మోర్ ఓవర్ అవుట్లైనర్స్ అనేది రావటానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ రెండు ప్రాసెస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ కాబట్టి మనం స్ప్లిట్ చేసుకునే పాసిబిలిటీ ఒక అల్గారిథమ్ ప్రీడిఫైన్డ్గా యూజ్ చేశాను. ఓకే, ఆ అల్గారిథమ్ పేరు ఏంటి అంటే అగ్లోమెరేటివ్ హైరార్కికల్ క్లస్టరింగ్. అంటే హైరార్కికల్ క్లస్టరింగ్ అంటే ఏంటంటే ఒక్కొక్కటి కాకుండా, అంటే ఒక క్లస్టర్కి ఫ్రేమ్ చేసి దాని యొక్క డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసే బదులు ఒక క్లస్టర్ని మెర్జ్ చేసుకొని బెస్ట్ క్లస్టర్కి ఏదైతే ఉందో అందులో డేటా ఆబ్జెక్ట్స్ని ఫ్రేమ్ చేస్తే మనకి ఎటువంటి అవుట్లైర్స్ ఉండవు. మోర్ ఓవర్ ఆ వచ్చే క్లస్టర్కి ఎటువంటి కూడా జీరో వాల్యూస్, అంటే జీరో డేటా ఎంటీగా ఉండదు. ఓకే, సో మనం ఈ హైరార్కికల్ క్లస్టరింగ్ అనేది రెండు రకాలుగా చేస్తాం. అవేంటంటే అగ్లోమెరేటివ్, డివిసివ్. సో మనం సిలబస్లో అగ్లోమెరేటివే ఉంది, వీ డోంట్ హ్యావ్ ఎనీ డివిసివ్. సో అగ్లోమెరేటివ్ అంటే ఏంటంటే రూట్ ఫస్ట్ లీవ్స్ నుంచి రూట్ని క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, అంటే ఫస్ట్ చిన్న క్లస్టర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ మన దగ్గర ఒక 5 క్లస్టర్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఈ 5 క్లస్టర్స్లో ఈ డేటా ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏం చేస్తాము, ఈ లీఫ్కి ఏముంటుంది, ఒక పేరెంట్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ లీఫ్కి ఏం చేస్తున్నాము, ఒక లీఫ్ నోడ్, ఇంకొక పేరెంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తున్నాము, ఈ లీఫ్కి ఇది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఈ లీఫ్కి ఇలా క్రియేట్ చేస్తాం. సో అవుట్పుట్ ఏంటి, ఫైనల్గా ఒక రూట్ని క్రియేట్ చేస్తాం. అంటే ప్రాసెస్ ఆఫ్ బాటమ్ టు అప్. ఇవి క్లస్టర్స్ అన్నమాట. సో స్మాల్ క్లస్టర్స్ బేస్ చేసుకొని ఈ క్లస్టర్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దేంట్లో K-meansలో డిస్కస్ చేసాం. K-meansలో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ హైరార్కికల్ క్లస్టర్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, రైట్. అంటే ఈ క్లస్టర్స్ బేస్ చేసుకొని ఫైనల్ క్లస్టర్ మనం క్రియేట్ చేసాం. ఈ మెథడ్ని ఏమంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే ABCDE ఇవి 4 క్లస్టర్స్. సో ఈ రెండు బేస్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది, A, B వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, C, D వచ్చింది. ఈ రెండు బేస్ చేసుకున్న తర్వాత ఏమొచ్చింది, C, D, E వచ్చింది. ఫైనల్గా ఏమొచ్చింది, ఫైనల్ రిజల్ట్ మొత్తం టోటల్ క్లస్టర్లో ఏముంది, BCDE ఇవన్నీ. సో అంటే ప్రాసెస్ ఆఫ్ ఇలా చేసాం. ఇప్పుడు డివిసివ్ అంటే ఏంటంటే పైనుంచి వస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, ABCD తీసుకొని నెక్స్ట్ ఏబిగా డివైడ్ చేస్తున్నాం, సిడిగా డివైడ్ చేస్తాం, ఈగా డివైడ్ చేస్తాం. తర్వాత ఏబి నుంచి నీకు వస్తుంది ఏ క్లస్టర్ వస్తుంది, బి క్లస్టర్. సిడికి చేస్తుంది సి క్లస్టర్, డి క్లస్టర్, ఈ నుంచి ఈ క్లస్టర్. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే డివిసివ్ అప్రోచ్ అంటాం. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ వాట్ ఈజ్ హైరార్కికల్ క్లస్టరింగ్. సో హైరార్కికల్ క్లస్టరింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో హైరార్కికల్ క్లస్టరింగ్ టెక్నిక్స్ ఆర్, హైరార్కికల్ క్లస్టరింగ్ అంటే ఏంటి, based upon the clusters what we get, we merge the 2 or more clusters into one cluster. That way is called as a hierarchical cluster. So hierarchical clusterings are have 2 important categories. Those are agglomerative and divisive. So my first important category enti K-means partitioning. Hierarchical clustering enti inkoka
ఇంపార్టెంట్ కేటగిరీ. దాంట్లో రెండు అప్రోచెస్ ఏమేంటి, అగ్లోమరేటివ్, డివిజివ్. సో అగ్లోమరేటివ్ అంటే ఆల్రెడీ వి డిస్కస్ చేసాం, స్టార్ట్ విత్ ద పాయింట్స్ యాజ్ ఇండివిజువల్ క్లస్టర్స్. నా దగ్గర ఒక్కొక్క పాయింట్ ని క్లస్టర్ గా తీసుకుంటాం, గుర్తుంచుకోండి. అండ్ ఈచ్ స్టెప్ మెర్జ్ ద క్లోజెస్ట్ పేర్ ఆఫ్ ద క్లస్టర్స్. దిస్ రిక్వైర్స్ డిఫైనింగ్ ఎ నోటేషన్ ఆఫ్ క్లస్టర్ ప్రాక్సిమిటీ. డివిజివ్ క్లస్టర్ అంటే ఏంటి, స్టార్ట్ విత్ వన్ all inclusive clusters and each step split a cluster into only singleton clusters of individual points remaining. In this case, we need to decide which clusters to split at each step and how to do splitting. So merging antenemo idi agglomerative, splitting antenemo divisive. మనం ఏం యూస్ చేస్తాం, మన సిలబస్ లో agglomerative యూస్ చేస్తున్నాం. ఓకే, రైట్. A hierarchical clustering is often displayed graphically using a tree-like diagram called dendrogram. Dendrogram ante tree-like diagram which represent of merging of two or more clusters. What is a dendrogram? Means a hierarchical clustering is often displayed graphically using a tree-like diagram called a dendrogram, which displays both the cluster subcluster relations and the order in which the clusters were merged. That is, it displays how the order of merging is done between the data points. Now see ikkada chudandi, first ever merge chesnam p2 p3 oka order, tarvata ela p2 p3 4, final ga result p2 p3 p4, final merging with p1. So this is a process called as agglomerative. And split means divisive. So this is an example. Nested cluster ante chudandi, we have a particular clusters. Now this is a dendrogram approach and this is a nested approach. Both are same. P2, P3 first merge chesam so that we get a ellipse. Now you combine this P2, P3 with P4 and finally all is clubbed with P1. Okay, clear? Right. Now, so now we are going to start with a important concept called as agglomerative hierarchical clustering algorithm. So this technique carry variations on a single approach, which individual points as clusters. As you know that individual points name anukuntunnam clusters. Akkada okka point name anukuntunnam data object anukuntam. So data object ni teeskoni dani cluster lo pettukuntam. Ikkada em chestam, okka data object ni cluster anukuntunnam. Okay na? Okka data object. Now the process is C. So we have an algorithm. We have to compute the proximity matrix if necessary. Ante వాడు గనక మీకు ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ ఇస్తే మనం క్యాలిక్యులేట్ చేసే పని లేదు, లేకపోతే వీ హ్యావ్ టు కంప్యూట్ ది ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్. ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, మనకి 5 డేటా ఆబ్జెక్ట్స్ ఉంటే ప్రతి ఆబ్జెక్ట్ కి ఏం చేయాలి, డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. పాయింట్ క్లియర్? సో ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ calculating distance between each and every points. So అలా ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ ని రిపీట్ చేయాలి. ఆఫ్టర్ నీకు అన్ని పాయింట్స్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ద లీస్ట్ వాల్యూ we have to map the horizontal and vertical value so that we get a 2 cluster points that merge. We have to merge the closest 2 clusters. Closest అంటే ఏంటి, ఇక్కడ ఇక్కడ 3 వేస్ తో మనం డిస్కస్ చేస్తాం. సో అవి నేను డిస్కస్ చేస్తాను. మెర్జీ అనేది ఎలా చేస్తామో ఇప్పుడు మనం అన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ లో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అండ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఎప్పుడైతే మీకు మెర్జ్ చేసామో అప్డేట్ ద ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ టు రిఫ్లెక్ట్ ద ప్రాక్సిమిటీ బిట్వీన్ ద న్యూ క్లస్టర్ అండ్ ద ఒరిజినల్ క్లస్టర్స్. సో మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇచ్చిన డిస్టెన్స్ బట్టి యూ హ్యావ్ టు అప్డేట్ ద ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్. సో you have to repeat the process until only one cluster remains. Okay, clear? Now for doing this process we have the 3 mechanisms. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసే విధానం వేరు కానీ ప్రాసెస్ వేరు కాదు. ఓకే, వెదర్ యూ హ్యావ్ టు టేక్ ఏ మిన్ అల్గారిథం, యూ హ్యావ్ టు టేక్ ఎదర్ మ్యాక్స్ అల్గారిథం ఆర్ యావరేజ్, ఏదైనా తీసుకోవచ్చు, బట్ ప్రాసెస్ ఈజ్ సేమ్. అంటే ఇక్కడ మనం చూడండి,
ఇప్పుడు మనం మెర్జ్ చేసిన తర్వాత కానీ లేకపోతే డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెండు డేటా ఆబ్జెక్ట్ సంబంధించిన డిస్టెన్స్ గనక మినిమం ఉంటే మిన్ మ్యాట్రిక్స్ తీసుకుని అది తీసుకుంటాం. మాక్సిమం మ్యాట్రిక్స్ అల్గారిథం యూజ్ చేసాం అనుకోండి, మ్యాక్స్ అల్గారిథం యూజ్ చేసాం అనుకోండి, రెండు డిస్టెన్స్లో మ్యాక్స్ ఉన్న వాల్యూ తీసుకుంటాం. అంటే యావరేజ్ చేసి దాని లెక్క చూడండి ఒకసారి. మిన్ అంటే సింగిల్ లింక్ అంట. అంటే ఇదొక డేటా ఆబ్జెక్ట్, ఇదొక క్లస్టర్, ఏ అనే క్లస్టర్లో డేటా ఆబ్జెక్ట్, బి అనే క్లస్టర్, బి అనేలో ఇంకొక డేటా ఆబ్జెక్ట్. ఈ రెండిట్లో ఉన్న ఏంటి మినిమం వాల్యూ, ఇది మినిమం, ఇది మినిమం, ఈ డేటా ఆబ్జెక్ట్ మినిమం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అలానే మ్యాక్స్ అంటే ఏంటి, కంప్లీట్ లింక్. అంటే చూడండి, ఈ క్లస్టర్లో ఉన్న మ్యాక్సిమం డిస్టెన్స్, ఈ క్లస్టర్లో ఉన్న మ్యాక్సిమం డిస్టెన్స్. గ్రూప్ యావరేజ్ అంటే ప్రతి దానికి క్యాలిక్యులేట్, ఇక్కడి నుంచి దీనికి, ఇక్కడి నుంచి దీనికి, ఇక్కడి నుంచి దీనికి, సిమిలర్లీ ఇక్కడి నుంచి దీనికి, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ వన్, హౌ టు క్యాలిక్యులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ what we call as calculations. Okay, so this is the particular approach. So this is a hierarchical clustering. నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 6 ఆబ్జెక్ట్స్లో క్లోజెస్ట్ ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని ఏం చేశాను, మెర్జ్ చేశాను. మెర్జ్ చేసినప్పుడు నాకు వచ్చే డిస్టెన్స్ వచ్చి 0.5 అనుకున్నాను. నెక్స్ట్ ఇదేంటి డిస్టెన్స్, నెక్స్ట్ ఈ రెండు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేశాను, నాకేమొచ్చింది 1.0 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేశాను, నాకు ఎంత వచ్చింది 1.5 వచ్చింది. అర్థమైందా? సో మూడింటికి 3 డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ప్లాట్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాము, ఈ రెండింటిని నేనేం చేశాను, మెర్జ్ చేశాను. సో ఈ రెండింటిని మెర్జ్ చేసి నాకు వచ్చే డిస్టెన్స్ ఎంత, 2 వచ్చింది. ఓకే, సో ఫైనల్గా మనం ఏం చేస్తున్నాము, వచ్చిన మొత్తానికి ఈ వచ్చిన రిజల్ట్కి నేనేం చేస్తున్నాను, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను, మెర్జ్ చేస్తాను. సో ఎంతకు వచ్చింది, 2.5లో నాకు మెర్జ్ అయింది. ఓకే, సో ఫైనల్గా నాకు థ్రెషోల్డ్ వాల్యూ ఏంటి, ఇప్పుడు నా రూట్ ఎక్కడ ఉంది, 2.5 దగ్గర ఉంది. నోట్స్ ఎక్కడ ఉన్నాయి, 2 దగ్గర ఉన్నాయి, 1.5 దగ్గర ఉన్నాయి, 1.0 దగ్గర ఉన్నాయి, 0.5 దగ్గర ఉన్నాయి. సీరోలో నాకేమున్నాయి, లీవ్స్ ఉన్నాయి. ఈ మెకానిజం ఏమంటున్నాము, డెండోగ్రామ్ అంటున్నాము. సో హైరార్కికల్ క్లస్టరింగ్ అంటే ఏమంటున్నాము, అన్సూపర్వైజ్డ్ అంటున్నాము. సో డిఫరెంట్ క్లస్టర్స్ ఎలా ఫ్రేమ్ చేసాము, ఇలా ఫ్రేమ్ చేసాము. ఓకే, ఈ ఏదైతే నువ్వు ఈ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం విత్ ఎ ఫ్యాక్టర్ కాల్డ్ యాజ్ యూక్లిడియన్ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు చూద్దాం అసలు హైరార్కికల్ అప్రోచ్ అనేది స్టార్ట్స్ విత్ వన్ క్లస్టర్, ఇండివిజువల్ విత్ item in its own cluster, starts with one cluster, comma, individual item in its own cluster, and iteratively merge clusters until all item belongs to one cluster. ఇప్పుడు మనం మాట్లాడుకుంది. సో ఇటు అప్రోచ్ ఏంటి, బాటమ్ అప్ అప్రోచ్. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, డెండోగ్రామ్స్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ మెకానిజంని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, 3 విధాలుగా యూజ్ చేస్తాం. సింగిల్ నియరెస్ట్ డిస్టెన్స్ ఆ సింగిల్ లింకేజ్ అంటాం, కంప్లీట్ ఫార్దెస్ట్ డిస్టెన్స్ అది కంప్లీట్ లింకేజ్ అంటాం, యావరేజ్ టు యావరేజ్ డిస్టెన్స్ ఆర్ యావరేజ్ లింకేజ్ అంటాం. సో మనం ప్రస్తుతానికి ఈ రెండింటిని డిస్కస్ చేస్తాం. ఓకే, రైట్. సో సింగిల్ లింకేజ్ అంటే మనం ఆల్రెడీ నా డయాగ్రామ్ లో చూసుకున్నాం. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద క్లోజెస్ట్ మెంబర్ ఆఫ్ 2 క్లస్టర్స్. కంప్లీట్ లింకేజ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ మెంబర్స్ దట్ ఆర్ ఫార్దెస్ట్. Average linkage ante it involves looking at the distance between all pairs and averages of all these distance. This is also called as unweighted pair group or mean averaging. Okay, right. So we represent a dendrogram like a tree-like structure which represents hierarchical technique, starting with the leaf node, considering the individual nodes and forming a root with one cluster. సో మనకి ఈ డెండోగ్రామ్ లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఏ క్లస్టర్ ఎట్ లెవెల్ 1 ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ చైల్డ్ క్లస్టర్ ఎట్ లెవెల్ i+1. అంటే లెవెల్ 1లో కనుక నీకు క్లస్టర్ ఉంటే ఆ క్లస్టర్ నీకు లెవెల్ 1 ఎలా ఫ్రేమ్ అయిందంటే లెవెల్ 2లో ఉన్న ఏదైతే క్లస్టర్స్ ని మెర్జ్ చేస్తే వచ్చేది లెవెల్ 1 క్లస్టర్. ఓకే, సో దీన్ని డెండోగ్రామ్ రిప్రజెంటేషన్ అంటాం. ఓకే, రైట్. చూడండి, ఫస్ట్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 5లో నేను ఏం చేశాను, ఏబీని మెర్జ్ చేసి ఒక క్లస్టర్ని ఫ్రేమ్ చేశాను.
సిడిని మెర్జ్ చేసి ఇంకొక క్లస్టర్ని ఫ్రేమ్ చేశాను. నెక్స్ట్ ఈ డిస్టెన్స్లో నీకు ఏదైతే తక్కువ ఉందో దాన్ని సి నుంచి మళ్ళీ ఇది ఫ్రేమ్ చేశాను. మళ్ళీ ఈ మొత్తంలో మనకి ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్ చూడండి 6 ఉన్నాయి, తర్వాత 3 అయింది. ఓకే, 1 2 3 4 5 6 ఇనిషియల్, తర్వాత 3 అయింది, తర్వాత 3 కాస్త ఓకే మళ్ళీ ఇది ఫ్రేమ్ చేస్తే మళ్ళీ 1 2 3 అయినాయి. నెక్స్ట్ ఇది మొత్తాన్ని దీంతో ఫ్రేమ్ చేస్తే 1 2 అయినాయి. ఈ రెండింటిని మెర్జ్ చేస్తే నాకు సింగిల్ రూట్ వచ్చేసింది. ఓకే రైట్, స్టార్ట్ చూద్దాం. ఏబిని సిడిని చేసాం, తర్వాత సిడి నుంచి ఈకి చేసాం, అప్పుడు 1 2 3 అయినాయి. నెక్స్ట్ ఇది మొత్తం మెర్జ్ చేసాం, 1 అయిపోయింది. నెక్స్ట్ ఈ మొత్తాన్ని మెర్జ్ చేసాం, సో కాబట్టి 1 అయిపోయింది. ఇందాక 2 అయింది, 1 మొత్తం 1 క్లస్టర్ ఫ్రేమ్ చేసాం. సో ఎప్పుడైతే 1 క్లస్టర్తో ఫామ్ చేసామో యూ హ్యావ్ నో అవుట్లయర్స్ అండ్ యూ హ్యావ్ నో పర్టికులర్ ఎంటీ క్లస్టర్స్ మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, అవుట్లయర్స్ ఉండొచ్చు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం, బట్ మ్యాక్సిమం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్కాటర్ పాయింట్స్ అంటాడు. స్కాటర్ పాయింట్స్ అంటే మన కేమీన్స్ అల్గారిథంలో డిస్కస్ చేయాలి. దాన్ని స్కాటర్ పాయింట్స్ అంటే ఏంటంటే మనం ఇందాక ఎస్ఎస్డి అన్నాం, అంటే ఏంటి, మనం మాట్లాడుకున్న ఎస్ఎస్డి అంటే ఎర్రర్ సమ్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, దాన్ని ఎస్ఎస్డి అంటాం. సో ఇవి ఇనీషియల్గా దూరం క్లస్టర్కి దూరంగా ఉందనుకోండి, దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది, దాని ఎర్రర్ రేట్ ఎక్కువ ఉంటుంది. క్లస్టర్కి దూరంగా ఒక ఆ డేటా ఆబ్జెక్ట్ కనుకుంటే దాని ఎర్రర్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని తగ్గించాలంటే ఆ దూరంగా ఉన్న దాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి. సో ఇది మనం ఒక జనరల్ క్లాస్లో డిస్కస్ చేద్దాము ఇదంతా అయిపోయిన తర్వాత. సో దాని గురించి ఒక డిస్కషన్ వద్దు, నేను స్కిప్ చేసేస్తాను. రైట్, నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటా ఎగ్జాంపుల్, ఫైండ్ ద క్లస్టర్స్ యూజింగ్ సింగిల్ లింక్ టెక్నిక్ విత్ ఈక్వలెంట్ డిస్టెన్స్ అండ్ డ్రా ది డెండోగ్రామ్. ఇలా అడుగుతాడు క్వశ్చన్. మీకు సింగిల్ లింకా లేకపోతే కంప్లీట్ లింక్ అని వాడు అడుగుతాడు. సో మనం దాన్ని బట్టి మనం ఫ్రేమ్ చేయాలి. సింగిల్ లింక్ అంటే మేము తీసుకుంటాము, మ్యాక్సిమం లింక్ అంటే కంప్లీట్ లింక్ తీసుకుంటాము, యావరేజ్ అంటే మీరు యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి. 6 పాయింట్స్. ఇప్పుడు ఒక్క పాయింట్లో ఏ క్లస్టర్కి దగ్గరగా ఉన్నదో ఫ్రేమ్ చేసుకోవాలి. ఓవరాల్గా అన్ని కూడా ఎలా ఉంటాయి, ఒకే క్లస్టర్లో ఉండాలి. ఓకే, 6 పాయింట్స్లో ఏది కూడా నీకేముంటుంది, దూరంగా ఉండదు, అన్ని కూడా ఏముంటాయి, ఎంటీగా ఒకే క్లస్టర్లో ఉంటాయి. అండ్ నీకు అన్నీ ఒకటైనప్పుడు నీకేమైంది, ఎర్రర్స్ అనేవి మ్యాక్సిమం అవుట్లెస్ అనేవి ఉంటాయి. ఓకే రైట్, ఇనీషియల్గా మీకు అర్థమవుతుందమ్మా, ఇది స్టెప్. సో వాడు మనకి ఈ టేబుల్ ఇస్తాడు, ఈ టేబుల్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఇప్పుడు వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ డెండోగ్రామ్. రైట్, చూడండి, నౌ we have to plot graphically whatever the points he given. So initial x starting with y point. Okay, ఇప్పుడు x లో x యాక్సిస్ తీసుకున్నాను, y లో y యాక్సిస్ తీసుకున్నాను. p1x ఎంత 0.40, p1 ఎంత 0.40, 0.40. ముందు ఇది ప్లాట్ చేసుకుందాం ఇక్కడ. అలానే P2 ఎంత, P2 ఇది, P3 ఇది, P4 ఇది, P5 ఇది, P6 ఇది. ఓకేనా, సో మొత్తము ముందు గ్రాఫికల్ గా మనం ఏం చేసుకున్నాము, ప్లాట్ చేసుకున్నాము. సో ప్లాట్ చేసుకున్న తర్వాత మనకి ఏం రావాలి, ఈ ప్లాట్ చేసుకున్న దాన్ని బట్టి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. చూద్దాం, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ డిస్టెన్స్ క్రియేటింగ్ ద డిస్టెన్స్ మ్యాట్రిక్స్. ఫస్ట్ మనం ఏం చేసాం, మ్యాట్రిక్స్ ప్రోబిలిటీ మ్యాట్రిక్స్ ఒకటి క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాంగా. సో అల్గారిథంలో ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్, ఈ ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందో చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, యూక్లిడియన్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దేనికి, P1 P2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు P1 ఎంత 0.40,
x minus x1 minus x2 whole square. P1 లో x value, P2 లో x value. ఇది P1, P2 value plots xy, xy. So 0.40 minus 0.2 plus 0.53 minus 0.38. So మనకి ఎంత వచ్చిన వాల్యూ 0.23 వచ్చింది. This is the distance between P1 to P2. ఇది మామూలుగా వాడిచ్చింది. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. P1 కి P2 డిస్టెన్స్ ఎంత 0.23. ఇది మనం క్యాలిక్యులేట్ చేసాం. P1 నుంచి P1 కి ఏముండదుగా, P1 నుంచి P1 కి 0. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, P1 టు P2 ఎంత వచ్చింది 0.23. P2 టు P2 ఏముంటదిగా, పాయింట్ క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ P3కి P1 క్యాలిక్యులేట్ చేయాలి, P3కి P2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇందాట్లాగా P3 విత్ P1 మన దగ్గర వాల్యూస్ ఇక P3 విత్ P1 ఏం చేస్తాం, ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, P3 విత్ P2 క్యాలిక్యులేట్ చేస్తాం. రెండు వాల్యూస్ వస్తాయి. ఆ రెండు వాల్యూస్ అనేవి చూడండి, ఆ రెండు వాల్యూస్ అనేవి ఇదిగోండి 0.2 to 0.14. సో P3కి వాల్యూ ఉండదుగా, సో కాబట్టి వదిలేస్తాం. ఇప్పుడు P4తో ఏం క్యాలిక్యులేట్ చేయాలి, P1 క్యాలిక్యులేట్ చేయాలి, P4తో P2 క్యాలిక్యులేట్ చేయాలి డిస్టెన్స్, P4తో P3 క్యాలిక్యులేట్ చేయాలి. సో P4 P1 యూక్లిడియన్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి వచ్చే వాల్యూ 0.37. P4 P2తో యూక్లిడియన్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి వచ్చే వాల్యూ 0.20. P4తో P3 క్యాలిక్యులేట్ చేసి 0.15. P4తో P4 ఏమవుతుంది కాబట్టి 0. సో అలా P5 మొత్తం, P6 మొత్తం. సో ఓవరాల్ గా నాకు డిస్టెన్స్ మ్యాట్రిక్స్, మనం మాట్లాడుకున్న ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేశాం. సో ఈ ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ నాకు ఫ్రేమ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇందులో సెకండ్ పాయింట్ ఏంటి, వన్స్ వీ కంప్లీట్ ద proximity matrix, now we have to calculate the least value among all the values that occurs. So ఇది ఎన్నిట్లో ఇప్పుడు మనకి ఏముందో లిస్ట్ వాల్యూ చూద్దాం. ఇది 0.1 లిస్ట్ వాల్యూ. ఈ 0.1 ఏదైతే వచ్చిందో దానికి x యాక్సిస్ y యాక్సిస్ వాల్యూ తీసుకోండి. ఫస్ట్ దాన్ని మెర్జ్ చేయాలి, అర్థమైంది అనుకుంటున్నా. ఫైండ్ అవుట్ మిన్ వాల్యూ అమాంగ్ ఆల్ ద ప్లేస్, మొత్తం మీద లిస్ట్ వాల్యూ ఇది కాబట్టి దీనికి నువ్వేం చేస్తున్నావు, ఎక్స్ వై యాక్సిస్ లో ఉన్న వాల్యూస్ తీసుకొని ఏది మెర్జ్ చేయాలంటే లీస్ట్ వాల్యూ ఉన్న ఏదైతే నీకు డేటా అవుట్పుట్స్ వచ్చినాయో ఆ పాయింట్స్ ని మెర్జ్ చేయాలి. 36 మెర్జ్ చేస్తున్నావు. ఆ పాయింట్ క్లియర్. ఇప్పుడు 36 నాకు వచ్చిన తర్వాత P3కి P6 ఏంటి వచ్చిన తర్వాత P3 P6 కాంబినేషన్ లో అగైన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డిస్టెన్స్ బిట్వీన్ P1, P3 P6 కాంబినేషన్ లో P2, P3 P6 కాంబినేషన్ లో P4, P3 P6 కాంబినేషన్ లో P5. సో అలా ప్రతిదీ 4 వాల్యూస్ మళ్ళీ ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, చూడండి, టు అప్డేట్ ద డిస్టెన్స్ మ్యాట్రిక్స్ ఏంటి, P3 P6 P1 నాకు ఎంత వచ్చింది 0.22, రెండిట్లో వచ్చే వాల్యూ 0.22. నెక్స్ట్ P3 P6 విత్ P2, P3 P6 విత్ P2 అంటే చూడండి, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ విలువ డిస్టెన్స్ విత్ P3 P6. దీనికి P1 క్యాలిక్యులేషన్ ఇలా చూడండి, P3కి P1 కున్న వాల్యూ, P6కి P1 కున్న వాల్యూ. అలాగే మినిమం డిస్టెన్స్ బిట్వీన్ P3 P6 విత్ P2 అంటే P3 టు P2 వాల్యూ అండ్ P6 టు P2 వాల్యూ. నౌ యూ గెట్ P3 విత్ P1 వాల్యూ చూద్దాం. P3 విత్ P1 వాల్యూ ఎంత 0.22. P6 విత్ P1 ఎంత వచ్చింది 0.23. సో రెండిట్లో మినిమం ఏంటి 0.22. యు ఆర్ అప్డేటింగ్ P3 P6 విత్ P1 వాల్యూ. నాకు ఎంత ఉంది అదే ఉంది కాబట్టి నువ్వు అదే తీసుకుంటున్నావు. లేకపోతే లిస్ట్ తక్కువ ఉందనికి ఇది తీసుకుంటావు, ఇది రెండిట్లు తక్కువ ఉంటే ఇది తీసుకుంటావు. అలానే P3 P2 P6 P2 0.15 0.25 0.15 0.2 రెండిట్లో ఏంటి లీస్ట్ వాల్యూ 0.15. సో 0.15. నెక్స్ట్ అలానే P4 విత్ P5 యూ గెట్ 2 వాల్యూస్. ఇప్పుడు మనకు 4 వాల్యూస్ వచ్చినాయిగా, యూ హ్యావ్ టు అప్డేట్. ఇప్పుడు చూడండి, నేను కంబైన్ చేసిన ఇది చూడండి, దాకా P3 P6 కి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను.
P3 P6 కి నేను క్యాలిక్యులేట్ చేసే వాల్యూ P1 కి ఒకటి, P2 కి ఒకటి, P3 కి ఒకటి. ఓకే, నెక్స్ట్ ఆ P3 ఆల్రెడీ ఉందిగా, P4 కి ఒకటి, P5 ఇదిగోమ్మా. P3 P6 నేను చేస్తే P3 P6 విత్ ఈ వాల్యూ, P3 P6 విత్ P2 ఒక వాల్యూ, P3 P6 విత్ ఏముంది, P3 P6 విత్ P4 ఒక వాల్యూ, P3 P6 విత్ P5 వాల్యూ. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఆల్రెడీ P1 కి వాల్యూ, P2 కి ఈ వాల్యూ, P4 కి వాల్యూ, P5 కి ఈ వాల్యూ. ఓకే, P3 P6 విత్ P1, P3 P2 P6 కి సార్ ఇక్కడ ఇది ఆల్రెడీ వి గెట్ 0 వాల్యూస్. ఇక్కడ మనం ఫ్రేమ్ చేయండి. హౌ టు క్యాలిక్యులేట్ విత్ P3 P6 విత్ P3 P6 ఇక్కడ ఉంది. ఇదేమో రోకి, ఇదేమో కాలమ్. సో P3 P6 0.5 0.8. నౌ వీ హ్యావ్ ఏ అగైన్, ఇప్పుడు ఇందాక ఎన్ని ఉన్నాయి మనకి 6 ఉన్నాయి, ఇప్పుడు నాకు 5 ఉంది. అగైన్ వీ హ్యావ్ టు టేక్ 5 వాల్యూస్. ఇందులో లీస్ట్ వాల్యూ ఏంటి, 0.14. నౌ యూ గాట్ ఇట్. 0.14 లో లీస్ట్ వాల్యూ ఏమైతే నీకు హారిజాంటల్, నెక్స్ట్ వర్టికల్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఏమన్న వాల్యూస్ P2 P5. ఇప్పుడు ఏది మ్యాప్ చేయాలి, P2 P5. ఇప్పుడు P2 P5 ఎవరితో మ్యాప్ చేయాలి, P2 P5 అని ఎవరితో మ్యాప్ చేయాలి, P1 తో చేయాలి, P3 P6 తో చేయాలి, P3 P6 తో చేయాలి, P4 తో చేయాలి. డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ P2 P5 తో P1 చేయాలి, you get a result P2 with P1, P5 with P1. నెక్స్ట్ P2 P5 లో ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసిన ఏంటి, P3 P6 కాబట్టి P2 with P3 P6, P5 with P3 P6. ఓకే, సో మినిమం వాల్యూస్ 0.23 0.15. నెక్స్ట్ P4 తో క్యాలిక్యులేట్ చేయాలి 0.20. నాకు 3 వాల్యూస్ వచ్చింది. ఏంటి ఆ 3 వాల్యూస్, P2 P5 లో P1 వాల్యూ, P2 P5 ఇంకే వాల్యూ వచ్చింది కాలం, P3 P6 వాల్యూ, P4 వాల్యూ. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి, 5 కాస్త 4 అయింది. మళ్ళీ ఏం చేయాలి, మొత్తం లిస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఏమున్నది, P3 P6 విత్ P2 P5. ఇప్పుడు P3 P6 విత్ P2 P5 ఎవరితో చేయాలి, P1 తో చేయాలి, P2 P5 చేయాలి, P4 చేయాలి, P4 తో చేయాలి. సారీ, P2 P5 ఆల్రెడీ చేసాంగా, రైట్, సారీ P2 P5 ఆల్రెడీ చేసాంగా, P3 P6 ఆల్రెడీ చేసాంగా. మనకు మిగిలింది ఏంటి, ఇంకా P4 తో చేయాలి. P4 తో చేస్తే మనకి ఎంత వచ్చింది వాల్యూ, సో ఆల్రెడీ P2 P5 ఒక వాల్యూ చేసేసాను, P3 P6 వాల్యూ ఒకటి చేశాను. సో ఇంకా మిగిలింది మనకి ఏంటి, P4 వాల్యూ ఒకటి ఉంది. ఓకేనా, సో ఎందుకంటే మనము P1 టు ఆల్రెడీ ఏముంది మనకి సీదా ఉంది. ఇంకా నువ్వు ఇక్కడ అది P1 కి వచ్చే పాసిబిలిటీ లేదు, P3 6 కి వచ్చే పాసిబిలిటీ లేదు. ఇక మిగిలింది ఏంటి, P4 ఏగా. సో P2 P5 P3 P6 విత్ P4. ఓకే, 1 అనేది బియాండ్ P4. మళ్ళీ P2 P5 కి వచ్చిన వాల్యూ విత్ P4, P3 6 P4 వచ్చిన వాల్యూ P4. లీస్ట్ వాల్యూ 0.15. ఏం చేస్తున్నా, 0.15 క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకేం వచ్చింది ఇక్కడ, P2 P5 P3 P4 రిజల్ట్ కూడా వచ్చింది. ఓకే, ఇది. సో ఫైనల్ గా ఏం చేస్తున్నాం, P2 P5 P3 P6 విత్ P1 తప్పు, ఆల్రెడీ P4 క్యాలిక్యులేట్ చేసినట్టున్నాను. ఇది క్యాలిక్యులేట్ చేశాను 361. వచ్చి రిజల్ట్ ఇప్పుడు ఏంటి, P4 చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూడండి, ఈ ఏదైతే మనకు వచ్చింది ఈ మొత్తాన్ని విత్ P1. సో ఈ మొత్తాన్ని విత్ P1 అంటే P2 P5 P3 P4 P6 విత్ P1. నెక్స్ట్ P4 విత్ P1. ఓకే, మనకు వచ్చిన 2 రిజల్ట్ వచ్చింది, 0.22 వచ్చింది. నౌ యూ హ్యావ్ టు ఫ్రేమ్ 0.22. ఫైనల్ గా నువ్వేం చేస్తున్నావు, మొత్తం ఒక క్లస్టర్ లో పెట్టుకుంటే ఆ డిస్టెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తావు. ఆ డిస్టెన్స్ ఎంత, 0.22. సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ మ్యాట్రిక్స్ ఫర్ ఆల్ ద పాయింట్స్.
సో ఇంతటితో ఈ పర్టికులర్ డిస్టెన్స్ అన్నిటిని ఏం చేయాలి, మ్యాప్ చేసుకుని రావాలి. నెక్స్ట్ సో అలానే మనం కంప్లీట్ లింక్ క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు సింగిల్ లింక్ క్యాలిక్యులేట్ చేసినట్టు కంప్లీట్ లింక్ అంటే ఏం చేయాలి, సేమ్ ఫస్ట్ ఆల్రెడీ మ్యాట్రిక్స్ పెట్టేసాము. సో ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్స్ వాల్యూ తీసుకుంటాం, ఇందులో మ్యాక్స్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో మొత్తంలో ఏం చేయాలి, మినిమం వాల్యూ కన్సిడర్. గుర్తుంచుకోండి, క్యాలిక్యులేషన్ మ్యాక్స్ వాల్యూ, బట్ నెక్స్ట్ ఇటరేషన్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద మినిమం వాల్యూ. మళ్ళీ మ్యాక్స్ ప్లాట్ చేయాలి, మళ్ళీ మ్యాక్స్ చేయాలి ప్రతిదానికి, మళ్ళీ వచ్చిన వాల్యూస్ అప్డేట్ చేయాలి, మళ్ళీ వచ్చిన దాంట్లో లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. అగైన్ యూ హ్యావ్ టు ప్లాట్ ద వాల్యూస్. నెక్స్ట్ మనకు వచ్చిన మ్యాక్స్ వాల్యూస్ అగైన్ ప్లాట్ చేయాలి. ఓకే, ప్లాట్ చేసిన తర్వాత మళ్ళీ అన్నిట్లోనూ మ్యాక్స్ వాల్యూ. ఇప్పుడు మనకేముంది, P3 P6 P3 P6 P4 విత్ P1. ఓకే, దీంతో ఇది ఉంది కాబట్టి నెక్స్ట్ ఇది ఇంత అన్నమాట, P1తో చేయాలి. సో P3 P6 విత్ P1, అలాగే P4 విత్ P1 క్యాలిక్యులేట్ చేసి. ఓకే, నెక్స్ట్ 2 వాల్యూస్ వచ్చింది. మళ్ళీ ఈ మొత్తాన్ని అప్డేట్ చేయాలి. మనకేమొచ్చింది, 2 వాల్యూస్ వచ్చింది. ఓకే, సో ఫైనల్గా మొత్తాన్ని డెండోగ్రామ్ గా కన్స్ట్రక్ట్ చేయాలి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ వీ డిస్కస్డ్ ఇన్ అగ్లోమెరేటివ్ హైరార్కికల్ క్లస్టరింగ్ అల్గోరిథం. ఐ హోప్ యూ ఎంజాయ్ ద కాన్సెప్ట్. సో ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ గెట్ అ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. In tomorrow class we discuss the last algorithm, DB-scan algorithm. So finally you complete the syllabus. Okay, bye. In our 2 class discuss.